మూవీస్‌కి పెరిగిపోతుందనే జెప్పొచ్చు. ప్రెజెంట్ 'అల్లు అర్జున్' గారు 'లోకేష్ కనకరాజు' మూవీతో బిజీగా ఉన్నారు. అలాగే 'రామ్ చరణ్' గారితో 'సుకుమార్' ఒక మూవీ చేయబోతున్నారు. ఆ మూవీతో 'సుకుమార్' గారు బిజీగా ఉన్నారు. ఈ 2 మూవీస్ రిలీజ్ అయిన తర్వాత 'పుష్ప 3' మూవీ షూటింగ్ స్టార్ట్ అవ్వబోతుంది. మెయిన్‌గా 'పుష్ప 3లో' మెయిన్ విలన్స్‌గా విజయ్ సేతుపతి అలాగే జగపతి బాబు యాక్ట్ చేయబోతున్నారు. విజయ్ సేతుపతికి, అల్లు అర్జున్‌కి సీన్స్ నెక్స్ట్ లెవెల్‌లో ఉండబోతున్నాయి. మెయిన్‌గా 'పుష్ప 3లో' యాక్షన్ సీన్స్ నెక్స్ట్ లెవెల్‌లో ఉండబోతున్నాయి. అలాగే 'పుష్ప 2' మూవీ 'పుష్ప 3లో' జగపతి బాబు మెయిన్ విలన్‌గా యాక్ట్ చేయబోతున్నారు. అలాగే ఈ మూవీలో 'రష్మిక మందన' హీరోయిన్‌గా యాక్ట్ చేయబోతుంది. ఈ మూవీకి డీఎస్‌పీ మ్యూజిక్ ఇవ్వబోతున్నారు. 'పుష్ప 1 అండ్ 2లో' సాంగ్స్ అన్ని కూడా చార్ట్ బస్టర్. 'పుష్ప 3లో' కూడా చార్ట్ బస్టర్ అవ్వబోతున్నాయి. 'పుష్ప 3లో' టోటల్‌గా 8 సాంగ్స్ ఉండబోతున్నాయి. అలాగే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా నెక్స్ట్ లెవెల్‌లో ఉండబోతుంది. 'పుష్ప 3లో' అనసూయ క్యారెక్టర్ కూడా చాలా వైలెంట్‌గా ఉండబోతుంది. ఈ మూవీలో సునీల్ గారు కూడా ఇంపార్టెంట్ క్యారెక్టర్‌లో యాక్ట్ చేయబోతున్నారు. అలాగే 'పుష్ప 3' మూవీలో హెవీగా వీఎఫ్ఎక్స్ వర్క్ ఉండబోతుంది. ఈ మూవీని 3డీలో కూడా రిలీజ్ చేయబోతున్నారు. అలాగే ఈ మూవీని టోటల్‌గా 18 లాంగ్వేజెస్‌లో థియేటర్స్‌లో రిలీజ్ చేయబోతున్నారు. ఈ మూవీని 2028లో థియేటర్స్‌లో రిలీజ్ చేయబోతున్నారు. ఈ మూవీ థియేటర్స్‌లో రిలీజ్ అయితే ఈజీగా 3000 క్రోర్స్‌ని క్రాస్ చేస్తుంది. ఎందుకంటే 'పుష్ప 2' మూవీ 2000 క్రోర్స్‌ని క్రాస్ చేసింది. ఈ మూవీ థియేటర్స్‌లో రిలీజ్ అయ్యి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.